అబ్బా, ఇవన్నీ ఏంట్రా? అరే నీ కంట్లో నా మడ్డ కనిపించట్లేదా ఇవన్నీ ఏంటో? ఒరే నీ అబ్బా, నా కళ్ళేమి దెంగలేదు, కానీ ఇదంతా మన ఊర్లో బ్యాన్ చేశారు కదా. బ్యాన్ చేశారు కాబట్టే ఎవరో ఇలా సీట్ల కింద పెట్టి తీసుకొస్తున్నారు. మరి ఇలా దాచిపెట్టి ఎవరు తీసుకొస్తున్నట్టు? నీకు ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్న? అవసరం ఏంటా? అయినా మీరు ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు? నాన్న, సరుకు మేమే కదా కాల్చాం, మళ్ళీ మేమే దాన్ని మీకు అప్పచెప్తాం. సరుకు ఎంత కావాలి? 10 లీటర్లు. పట్టుకో. అట్లా చూస్తున్నారేంటి అందరూ? లోపల పెద్ద గోడౌనే ఉంది, చూస్తారా? త్వరగా పెట్టు. ఆగండి ఆగండి. ఎక్కడ పారిపోతారా? బ్యాగడే. అరే రే, అసలు ఎక్కడ దాచిపెట్టారా? ఏంటి సార్ దాచిపెట్టేది? మేమందరం స్టూడెంట్స్ మీ సార్. పరీక్ష డేట్ దగ్గర పడింది, ట్యూషన్కి వెళ్ళి వెనక్కి వస్తున్నాం. మీరంతా ఏం చదువుతున్నారో నాకు తెలుసులే. ఎప్పుడో ఒకరోజు నా చేతికి దొరుకుతారో అప్పుడు తెలుసుకుంటారు నాకన్నా చెడ్డవాడు ఈ ప్రపంచంలోనే ఉండడని. అంటే ఈయన పోలీస్ కాదా? కాదు 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 మా సార్కి ఈ ఏరియాలో ఎక్కడ ఏం జరిగినా వాసన వెంటనే పసిగట్టేస్తాడు. అంటే మేమందరం దొంగల నుంచే దొంగతనాలు చేస్తాం. పక్కగాడు భయ్య, అవతల పూజ జరుగుతోంది, అనవసరంగా ఈ గొడవలన్నీ ఎందుకు? మీకు మీ డబ్బులైతే అందే కదా, ఇక సులోచన గారిని వదిలేయండి. సులోచన గారా? ఏంట్రా, డాన్సులు ఆడే వాళ్ళకి ఎప్పటి నుంచి మర్యాదలు ఇవ్వడం మొదలు పెట్టారా? అయ్యో అవునా? రే సంజీవ్, ఎంత పని చేసావరా? నీ అమ్మ లంచం! కానీ మీ ఇద్దరికి ఒక మాట ఇస్తున్నాను రా, ఆ సుల్లిగాడి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే నా కొడుకు మొట్టకోసి పందులకైపోతే నా పేరు మార్చుకుంటా. లంచాడుక! అరే, మీ ఇద్దరికి పరిచయం లేదు కదా? వీడే నా కొడుకు, మీ చిన్న యజమాని. పాఠంలో చదువుకుంటున్నాడు. చూసారుగా, రావడంతోనే నన్ను డాడీ అంటున్నాడు. ఇంగ్లీష్ వాడు అయిపోయాడు.